ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనర్. థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్, థ్యాంక్ యూనివర్స్. న్యూమరాలజీ ఇస్ ద పవర్ఫుల్ అండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్లో క్యాజువల్గా జన్మిస్తారండి, అది కామన్. బట్ వాళ్ళు ఆ పర్టికులర్లీ డేట్లో పుట్టారు అని అంటే ఏదో ఒక పని కోసమే అండి ఈ భూమి మీద. ఎందుకంటే అదే డేట్ల 14 తారీఖు, 10 తారీఖు, 26 తారీఖు, 30 తారీఖు పుట్టాలని అంటే ఏదో ఒక ఈ గొప్ప కార్యం ఉంటుందండి. సటన్ చెప్పాలంటే మనకు ఆ డేట్లో పుట్టడం వల్ల అతనికి లైఫ్లో ఏదో ఒకటి చేంజ్ కోసం కంపల్సరీ చూస్తుందండి. నేను నమ్మిన నమ్మకపోయినా నిజం. న్యూమరాలజీ ఎట్లా అంటే అందరూ అంటారు నెంబర్స్ బాగాలేవు, ప్లస్ నేమ్ బాగాలేదు, ప్లస్ మీ యొక్క లైఫ్ బాగాలేదని అంటారు. నువ్వు పుట్టినవంటే కన్ఫామ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా పవర్ఫుల్ అండి. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా. ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు మీరు న్యూమరాలజీ చేంజ్ చేసుకున్నా కానీ జీవితంలో కొన్ని సంఘటనలు కంపల్సరీ జరుగుతాయి. ఉద్యోగం రావడం, మ్యారేజ్, పిల్లలు పుట్టడం, ఈ కామన్గా జరుగుతాయి. మీరున్న న్యూమరాలజీ ఫాలో అయినా కాకుండా కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యొక్క పవర్ వల్ల అవుతుందండి. అంటే కొన్ని సంఘటనలో మాత్రమే ఆ పర్సన్కి న్యూమరాలజీ పడదన్నట్టు. ఎట్లా అంటే సపోజ్ 1 తారీఖు పుట్టారు, మీకు జాబ్ వస్తుంది, మ్యారేజ్ అవుతుంది, రన్నింగ్ అవుతూనే ఉంటుంది. కానీ అంటే 8లో నేను పెట్టుకోవడం, లేకుంటే మీరు మ్యారేజ్ చేసుకునే అమ్మాయి 8లో పుట్టడము, లేకుంటే డెస్టినీ 8 రావడం వల్ల కొంచెం గొడవలు స్టార్ట్ అవుతాయి. ప్రతి ఒక్కరికి గొడవలు కామన్ అండి. ఎవరికైనా గొడవలు అనేది కామన్. కానీ న్యూమరాలజీ ఎట్లా అంటే అది కొంచెం ఎక్కువ చేస్తుంది అన్నట్టుగా అంతే. మళ్ళీ ఆ న్యూమరాలజీ ఎట్లా పవర్ఫుల్ అంటే కొంతమందికి చిన్నపిల్లలకు అనుకోని సంఘటనల ద్వారా పక్షవాతము ప్లస్ పోలియో ఇక ఏదన్నా ఒకటి ఆ పిల్లలకు వస్తూనే ఉంటుందండి. అదొక్కటి చాలా ఇబ్బంది అండి నిజం. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎట్లా పుట్టాడో సేమ్ అట్లా చనిపోవాలండి. అంగవైకల్యం ప్లస్ మానసికంగా ఇలాంటిది రాకూడదండి నిజం. ఎందుకంటే పుట్టిన పిల్లలకు 5 సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క జీవిత చక్రంలో శని మహారాజు ఉండడు అని చెప్పారండి. కానీ నెంబర్స్ ఉంటాయండి. అతని వల్ల మీరు పెట్టే పిలుపు అంటే ఏ పేరుతో పెట్టి పిలుస్తారో ఆ పేరు అతనికి పడితేనేమో ఏం కదండి, పడకుంటేనే ఏదన్నా ఒక ఎఫెక్ట్ జరుగుతుందండి. అది మీరు నమ్మిన నమ్మకపోయినా నిజం. మీ పేరు ఏం పిలుస్తారో ఆ పేరు ఆ పర్సన్కు పడితే అంటే సెట్ అయితేనే బాగుంటుంది. లేదంటే ఆ వ్యక్తికి ఏదో ఒక ఎఫెక్ట్ అవుతుందండి. దానివల్ల పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. మీకు అంటే అది మీకు తెలియదు, క్యాజువల్గా పిలుస్తాము. కొంతమంది అంటారు మా బాబుకు 6 నెలలకు 8 నెలలకు సంవత్సరానికి జరిగిందని. శని మహారాజు ఉండరండి, కానీ నెంబర్స్ ఫాలో అవుతాయి. గట్టెట్లా అంటే మీ యొక్క పిలుపు ఏ పేరుతో పిలుస్తారో దాని ద్వారా వాళ్ళకు మంచి చెడు అనేది జరుగుతుందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. లేకుంటే అందరు పిల్లలకు కానీ కొంతమంది పిల్లలకి కావడము. మనకు తమిళనాడు నెల్సన్ గారు అని ఉంటారండి, అన్నామదురయ్యి ఏదో పేరు ఉంటుంది. అతను వాళ్ళ కొడుకు కోసము జపాన్లో జీవిస్తాడండి. మొత్తం పెరాలసిస్ వస్తుంది. సేమ్ కుర్చీ నుంచి లేవడండి. సేమ్ నాగార్జున గారు, కార్తీ గారు ఒక మూవీలో నటించారు. సేమ్ అలానే అతను చేరుకు పరితమవుతాడు. నెల్సన్ అతని పేరు. అతని పేరులో వచ్చేసి 22 నెంబర్ ఉందండి. 22నో 40నో ఆ నెంబర్ వల్లనే ఎఫెక్ట్ అవ్వండి. అంటే అతను ఎంతోమంది డాక్టర్లను సంప్రదించారండి, కానీ నేమ్ కరెక్షన్ చేసుకోలేదు. నేమ్ కరెక్షన్ అంటే మీరు ఉన్న కాడనే ఉంటారండి, మన నేమ్ చేంజ్ చేసుకుంటారు. క్యాజువల్గా అంటే ఇట్లా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఏం చేస్తారంటే నేమ్ కరెక్షన్ అనేది స్పెల్లింగ్స్ ఓ పేపర్ మీద చూపెడితే ఆ స్పెల్లింగ్స్ ఆ పర్సన్ ఏబిసిడి ఇలా జస్ట్ అనుకుంటా మనసులో ఉంటే అతని యొక్క కొంచెం బ్యాడ్ పోతుందండి. మీరు నమ్మిన నమ్మకపోయినా అది నిజం అనుకుంటారు కాదు. ఇదంతా ఫేకు, అంత పెద్ద డాక్టర్లు చేసారు బోర్డుకి న్యూమరాలజీ వల్ల అవుతుందా అంటే
అంత పెద్ద డాక్టర్లు ఏం చేయలేదు, కానీ న్యూమరాలజీ చేస్తుందా అండి. అది చాలా చాలా పవర్ఫుల్ తెలుసా అండి. న్యూమరాలజీ ఇస్ మోర్ పవర్ఫుల్ అండి. మనిషిని బ్రతికించేస్తుంది, చంపేస్తుంది సేమ్. అందుకే న్యూమరాలజీ అంత పవర్ఫుల్ అండి. మీరు ఎవరినన్నా అండి, ఎందుకంటే బయట వాళ్ళకి ఏం కదండి, వాళ్ళకు జరిగినప్పుడు బాధ అనిపిస్తుంది, జరిగినప్పుడు ఇక మనం ఏం చేయలేమండి. ఎందుకంటే ఇక కొన్ని సంఘటనలు అలా జరుగుతాయండి. ఎందుకంటే ఏ ఫ్యామిలీలో ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళకే సఫర్ అవుతారు తప్ప మిగతా ఎవరు కారు కదండి. అందుకోసమే చెప్తున్నాం, న్యూమరాలజీ అనేది చాలా చాలా పవర్ఫుల్. మీరు నమ్మిన నమ్మకపోయినా అది నిజం. మన దాంట్లో న్యూమరాలజీ ఎట్లుంటే ఫస్ట్ మనకు డిసీజ్ పేషెంట్లే మనకు టార్గెట్ అండి, మంచోళ్ళు కాదు. ఎందుకంటే మంచోళ్ళు ఎలాగ ఉంటారు, ఇప్పుడు కొంతమందికి ఏదో ఒక డిసీజ్ ఉంటుంది, ఆ పర్సన్కి అదే డిసీజ్ ఎందుకు రావాలి మీరే చెప్పండి. అంటే వాళ్ళకు నేమ్ ఎఫెక్ట్ ఉంటుందండి, మీరు నమ్మిన నమ్మకపోయినా. మళ్ళీ నేమ్ కరెక్ట్ చేసినందుకు మాకు ఎఫెక్ట్ ఉంటుందండి, అది నిజం. న్యూమరాలజిస్టులు చెప్పరా కానీ ఆ నేమ్ కరెక్షన్ చేసినందుకు మాకు కూడా కంపల్సరీ ఎఫెక్ట్ ఉంటుందండి. చూద్దాం అది ఏం జరుగుతుందో అని కొంతమంది అనుకుంటారండి, అది నిజం. ఎందుకంటే ఫస్ట్ మనకు డిసీజ్ పేషెంట్లు ప్లస్ డయాలసిస్ ఉంటుంది. కొంతమంది వాళ్ళ కిడ్నీలు చెడిపోవడం ద్వారా డయాలసిస్ అంటే 30 years 40 years వాళ్ళకి డయాలసిస్ వచ్చుడు ఏందండి, కిడ్నీ ఫెయిల్ అవ్వడం. అది మరీ ఘోరం తెలుసా ఈ జనరేషన్లో ఉండడం అంటే. అది చాలా చాలా ఘోరం అండి, మీరు నమ్మినా నమ్మకపోయినది. ఫస్ట్ మనకు ఈ నేమ్ కరెక్షన్స్ అంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు ఈ నేమ్ కరెక్షన్ చేయడం వల్ల మరీ అంతగా ఉండకపోవచ్చు అని మీరు కూడా అంటారు, కానీ ఎఫెక్ట్ అయితే చూపడుతుంది కదా అండి. 100% అట్లీస్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే 10-15 సంవత్సరాల ఉన్న ఎఫెక్టు తొందరపమ్మట పోదు కదండి. ఎందుకంటే అది కంపల్సరీ ఎఫెక్ట్ చూపడుతుందండి, మీరు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. అది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, అది వాళ్ళ ఇష్టం అండి. న్యూమరాలజీ అనేది పవర్ఫుల్ అండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.